ప్లస్ 3 జిల్లాలు సంఘటితమయ్యాయి. తద్వారా ఒక చక్కటి అభివృద్ధికి ఆస్కారం అయ్యేది. అది ఆ రోజున భూములు దొరకవా అంటే ఖచ్చితంగా దొరుకుతాయి. నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్న భూములు దొరకవా, లేకపోతే అక్కడ నేను చెప్పినట్టు హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నట్టు భూములు లేవా, ఇటు పక్కన చిలకలూరుపేట దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి, సింపుల్ గా అయిపోయే పని. అప్పుడు మన ఖర్చు ఈడ్చిపెడదంటే ఒక 5,000 కోట్లలో రాజధాని సెట్ అయిపోయేది. ఆ చుట్టుపక్కల ప్రైవేట్ వాడు జనాలు సంపాదించుకునేవాడు, ఎవరికాడు ఇలా పార్టీ కార్యకర్తలు సంపాదించుకోవచ్చు కదా. నాశనం అయిపోయారండి వాళ్ళందరూ, పాపం కొన్నారు. వీడి దగ్గర కొన్నోళ్ళు, నందిగామ దగ్గర కొన్నోళ్ళు, వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు. గన్నవరం దగ్గర కొన్నోళ్ళు ఆ రోజుల్లో పెట్టబోతున్నారు. అది చేసి ఉంటే వీళ్ళ కార్యకర్తలే 3 చోట్ల సంపాదించుకునేవాళ్ళు కదా, తర్వాత ఒక లాభం కూడా ఉండేది కదా. కానీ అలా చెయ్యకపోవడం వలన జరిగిన పొరపాటు ఏంటి అంటే 29 గ్రామాలు అనేటప్పటికి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారంటున్నాం కానీ వాళ్ళకి ఏడాదికి పెడుతున్న మన ఖర్చు ఎంత, వాళ్ళకి కౌలు ఇస్తున్నాం మనం. కౌలు కింద వాళ్ళకి ఎదవరకు వచ్చేటటువంటి డబ్బులు 15,000, 20,000, 30,000 వస్తే ఇప్పుడు ఏడాదికి 50,000 ఇస్తున్నారు కౌలు. ఇంకొక 5 ఏళ్ళు మేబీ నేను అనుకోవడం ఎలక్షన్స్ ముందు ఇంకొక 5 ఏళ్ళు పొడిగిస్తారు. అంటే 20 ఏళ్ల పాటు వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇవ్వడం. ఇది పోలవరం బాధితులకు ఇవ్వట్లేదే నువ్వు, ఇది వెలగొండ బాధితులకు ఇవ్వట్లేదే నువ్వు, ఇంకెక్కడా ఇవ్వట్లేదే, ఓన్లీ ఇక్కడే ఇస్తున్నావు కదా నువ్వు. ఇంత చేసేటటువంటి ఇంత ఖర్చు, ఇంత ఎక్స్పెండిచర్ ప్లస్ ఇంత చేస్తే